ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన? కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చూస్తే చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని ఒక రోడ్డు కూడా వేయలేదు, ఒక్క చారట మట్టి పోయలేదు. పథకాలు రావనేది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి. అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన? కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చూస్తే చాలా బాగుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకుంటే ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి అన్న ఆయనకి ప్రతి దగ్గర గోతులు పూడ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి పూడ్చుకొని చంద్రబాబు నాయుడు అనగా పవన్ కళ్యాణ్ గారు అనగా ఈ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా వెనక ముందు చూసుకొని జాగ్రత్తగా నడిపిస్తాను. చాలా బాగుంటుంది. ముందు ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికిప్పుడే కాదు, ఫ్యూచర్లో ఇంకా ముందు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, పథకాలు ఇస్తారు అని చెప్తే కొంచెం మంది వైసీపీ నేతలు పథకాలు ఇవ్వరు, అది ఇదని దుష్ప్రచారం చేయడం. ఏమండి, అంత ముందు లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ నిదానంగా అన్ని సక్రమంగా పథకాలన్నీ అమలు చేయడానికి ట్రై చేస్తుందండి. ఉన్న రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్ వల్ల దాన్ని అంతా సక్రమంగా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ కల్పించుకొని దాన్ని సెట్ చేసే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. పథకాలు రావనేది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి. అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఈరోజు అందరికి అందుబాటులో ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా అధికారులు స్పందించకపోయినా ఇంకోళ్ళు స్పందించకపోయినా ఈవెన్ మన చేతులు అరచేతిలో వైకుంఠం ఉన్న ఈ రోజుల్లో కూడా గవర్నెన్స్ కూడా చేతిలో నుంచే ఏ పని కావాలన్నా అడిగి ఏ పని ఉన్నా సరే దానిలో పెట్టుకొని సాల్వ్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రజల వద్దే ఉందనే నినాదాన్ని బలపరచడం కోసమే ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారని మేము అందరం భావిస్తా ఉన్నాం. దీనివల్ల ప్రజలకు మరింత చేరువుగా అన్ని కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం ఆశిస్తా ఉంది. ఆ విధంగానే ఈ గవర్నెన్స్ ఉంటుందని మేము అంతా భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇంతవరకు ఏం చేశారు, ఇక ముందు ఏం చేయగలరు అనేది రాష్ట్ర జనాభా అందరికీ చాలా క్లియర్ గా అందరికీ తెలిసిందే. ఆయన ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఎంత అయితే డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఎంత డెవలప్మెంట్ చేశారో, మన రాజధాని అవనండి ఇంకోటి అవనండి ఏదైనా అవనండి ఎంత డెవలప్మెంట్ చేశారో అందరిని చూసాం. ఇక ముందు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారే పథకాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఆయన తర్వాత ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కనీసం రోడ్లు బాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని ఒక రోడ్డు కూడా వేయలేదు, ఒక్క చారట మట్టి పోయలేదు. ప్రజా సంక్షేమం అని ప్రజలకు ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు వేస్తారని చూశాడే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పట్టించుకో గాలిలో వదిలేశాడు. మరి ఈ రోజున ఇవాళ ఎంతో కొంత మెరుగుపడుతుంది రాష్ట్రం అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన? కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వాలండి. మళ్ళీ కూటమికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఒక లెక్కల్లో ఉంటుంది. అంతకుముందు 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు చూసారు. ఎట్లా ఉంది మార్పు అభివృద్ధి? మార్పు అంటే మామూలు కదండి, 80% ఎక్కువ డెవలప్మెంట్ ఉందండి. ఇంక ఈ 5 సంవత్సరాలు చూడండి ఎప్పుడైతే మార్పులు వస్తాయి. ఇద్దరు కలిసి ఉండాలండి. పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉంటే మాత్రం ఇంకొక ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వాలండి. అప్పుడు నీకు డెవలప్మెంట్ కనబడుతుంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు ఏం చేయట్లేదు, డెవలప్మెంట్ అది మాట్లాడుతున్నారు, పథకాలు వస్తాయి మాట్లాడుతున్నారు. అంటే ఏ గవర్నమెంట్ అనేది సరే వస్తుంది స్టార్టింగ్ వచ్చిన తర్వాత వెంటనే అవ్వాలనగానే వెంటనే అవ్వదు. నిదానంగా ప్రొసీజర్ ప్రకారం ఒక్కో గవర్నమెంట్ అలా చేంజ్ అవుతూ ఉండేది. కాబట్టి మనం ఇప్పుడు మాకు చంద్రబాబు గారు వచ్చారు, మాకు మంచి కావాలని మేము అనుకున్నాము. నిదానంగా డెవలప్ అయ్యింది. వెంటనే డెవలప్ అవ్వాలంటే అదేమీ మన ఇది కాదు కదా.